మేలుకో డ్రైవర్ అన్న. అసలు ఇది ఏ గడియలో స్టార్ట్ చేసామో తెలియదన్న. కానీ ఇది ఎంతో మంది ఆటో డ్రైవర్లకు సాయం చేయాల్సిన అవసరం వచ్చింది. దీనివల్ల మేలుకో డ్రైవర్ అన్న ఎంతో మంది ఆటో డ్రైవర్లకు నేను అండంగా ఉన్నాని నిరూపించింది. మేలుకో డ్రైవర్ అన్న ఎంతో మంది ఆటో డ్రైవర్లకు వెన్నుముకై నిలబడింది. మేలుకో డ్రైవర్ అన్న ఎంతో మంది ఆటో డ్రైవర్ల ఆవేదనని ఎలా ముందుకు తీసుకొస్తుంది. మేలుకో ఆటో డ్రైవర్ అన్న, మేలుకో ఆటో డ్రైవర్ అన్న. ఏ దాంట్లో చూడు, ఏ దీంట్లో చూడు మేలుకో ఆటో డ్రైవర్ అన్న సభ్యులు ఖచ్చితంగా ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఏ గడియలో స్టార్ట్ చేసిన వెంకట తెలియదు గాని దీనికి మాత్రం రిజల్ట్ చాలా అంటే చాలా వచ్చింది. ఇక్కడ ఉన్న నలుగురం కూడా ఎవరు ముఖ చిత్రాలు తెలియని వ్యక్తులం. ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్టిక్ కి సంబంధించిన వ్యక్తులం. ఒకరు తెలంగాణ మూలలకు ఉన్న వ్యక్తులం. కానీ ఈ రోజున మేలుకో ఆటో డ్రైవర్ అన్న టీము ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్కరం ఒకటిగా తయారైనాం. ప్రతి ఒక్కరం సొంత అన్నదమ్ములాగా నిలబడ్డాం. ప్రతి ఒక్కరం ఆటో డ్రైవర్లకు అండంగా నిలబడ్డాం. ఇది ఆటో డ్రైవర్ అన్న, మేలుకో ఆటో డ్రైవర్ అన్న టీం అంటే. దాంట్లో ముఖ్యంగా ఇంకో అబ్బాయి గురించి చెప్పాలి. మేమంటే మెయిన్ లీడర్లం కాబట్టి మేము పోతున్నాం అంటే ఒకటి అర్థం ఉంది. పేరు వచ్చే అవకాశాలు కూడా మాకున్నాయి. కానీ ఇక గణేష్ అనే వ్యక్తి ఒక చిన్న సోదరుడు, ఒక చిన్న తమ్ముడు, తిప్పి కొడితే ఒక 19 సంవత్సరాల యువకుడు. కానీ తమ్మునికున్న ఉత్సాహం అలాంటిది ఇలాంటిది కాదు. నేను ఉన్నా, నా తరపున మీరెంత దూరం వస్తే మీతో పాటు వస్తా. ఎంతమంది ఆటో డ్రైవర్ల కోసమన్నా నా దంద ఖరాబు చేసుకుని ఏమైనా చేసుకుని నేను ముందుకు పోరాడుతానే ఒక తత్వము నువ్వు చూసినవా. ఇలాంటి యువకులు ఉంటేనే రేపటి తరం బాగుంటుందని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. చెప్పంగానే అందుబాటులోకి వచ్చి మాకు సహకరించి వచ్చినందుకు. ఇంకో మనిషి గురించి చెప్పాలి. అసలు పేరుకు పెద్ద మనిషి నా తండ్రి లాంటి వయసుడు. కానీ ఒక ఆటో డ్రైవర్ కు అన్యాయం జరిగింది అంటే నిమిషాలలో వస్తాడు. తన కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా, తనకి ఎంత చెడు పరిస్థితిలో ఉన్నా, తన కుటుంబము ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఏమి ఉన్నా అన్ని దట్టుకొని దేవాల కోసం నిలబడిన చూసినావా. ఇలాంటి మనుషులకు ఎప్పుడు రుణపడతాడు వెంకట్ శివ. ఇది అయితే కన్ఫర్మ్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్.